పేరుకి జర్నలిస్టు కానీ ఎర్నలిస్ట్. కుక్కతో పోటీ పడుతున్నాడు అన్న విశ్వాసం చూపించడంలో. బా నిజంగా సాయనా హ్యాట్స్ ఆఫ్ మీకు. కుక్క కూడా విశ్వాసంలో మీ దగ్గర దిగదుడిపే. ఎందుకు చెప్తున్నాడు ఇదంటే సార్ ఒక వీడియో పెట్టాడు. ఆ చనిపోయిన నాగమల్లేశ్వరం ఎవరైతే ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా బెట్టింగ్ అని చచ్చిపోయాడని చెప్తున్నారట. కానీ అది కాదట, అసలైన నిజం అన్నోడు కనిపెట్టాడటండి. ఏంటో అసలైన నిజం అని చెప్పి ఆశ్చర్యంగా చూశాను సార్ నేను. నిన్నటించి తెలుగుదేశం అనుకూల మీడియాలో లేదా జగన్ వ్యతిరేక మీడియాలో ప్రొజెక్ట్ అయింది ఆ నాగమల్లేశ్వరం బెట్టింగులకు పాల్పడి ఆ బెట్టింగులు డబ్బులు ఇవ్వలేక చచ్చిపోయాడు. ఇప్పుడు తాజాగా వైసీపీ చెప్తున్నది, జగన్ చెప్తున్నది ఏంటంటే వాళ్ళు కోటీసు. ఇప్పుడు చెప్తారు వీళ్ళు చెప్తారు అసలైన నిజాలు. ఇలా సత్యహరిచంద్రులు ఇప్పుడు వైసీపీ చెప్పింది, జగన్ గారు చెప్పింది నిజమాట. కానీ ఇక్కడే సరే వినండి మీరు, అసలు అద్భుతమైన మ్యానిపులేషన్. నిజంగా ఇతను అనుభవం అంతా రంగరించి ఆ సంఘటనని ఎలా మలుపు తిప్పాడో చూడండి మీరు. 30-40 కోట్ల ఆస్తుందట. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అతన్ని తీవ్రంగా వేధించారు. ఇతను అక్కడ ఉండగా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్లి ఇంట్లో లేడీస్ ఎదురుగుండా కావాలని మూత్రం పోశారు అక్కడ. ఆ విషయాన్ని ఆ లేడీస్ ఫోన్ చేస్తే ఇతను పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళబోతుంటే పోలీసులు ఆపి కొట్టారు. అసలు చూడండి ఇప్పుడు దాకా మొత్తం ఈ ఎంటైర్ స్టోరీలు ఎక్కడా లేదు ఈ సంఘటన. ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు అంటే ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళ మహిళలు చూస్తుండగా ఇంటి మీద రాళ్ళు వేసి మూత్రం పోసారటండి. అంటే ఆ మాట వింటే జనాలందరికీ ఇప్పుడు సెంటిమెంట్ రేజ్ అవుతుంది. అయ్యి బాబా నిజమే, మరి అలా చేయకూడదు కదా. తెలుగుదేశం వాళ్ళు అంత నీచంగా ప్రవర్తించారా అంటే తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తల మీద ఎంత అసహ్యం నింపాలో అంత అసహ్యం నింపడానికి ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో ఉపయోగించాడండి. నిజానికి ఆ మాట ఆ కుటుంబ సభ్యులే చెప్పలేదు. రే సాయి, ఆ కుటుంబ సభ్యులే ఇదిగో మా ఇంటి మీదకి ఇలా వచ్చి ఇలా చేశారు, మహిళలు ఉన్నప్పుడు ఇలాగా అసభ్యకరంగా ప్రవర్తించారనేది వాళ్ళే చెప్పలేదురా బాబు. రే ఎందుకంటే నేను విశ్వాసంలో పోటీ పడిపోతున్నాడు కుక్కకి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అబ్బా ఇలాంటి వాళ్ళు దొరకటం అద్భుతం అండి. అక్కడ మహిళల దగ్గర మూత్రం పోసారట, అందుకనట ఇక్కడ ఇబ్బంది పడిపోయి అతను అవమానం భరించలేకపోతున్నాను చచ్చిపోయాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు క్రియేట్ చేసి సంవత్సరం తర్వాత 30-40 కోట్లు ఆశపడ్డాడు నువ్వే చెప్తున్నావు కదా, వాటికి భయపడిపోయి 30-40 కోట్లు ఆశపడు ఆత్మహత్య చేసుకుంటాడా? నువ్వు చెప్పే మాటలకి నీకే పొంతం లేదు సాయి. ఎంత ఎత్తున్నారు ఎట్రా బాబు, నీకు ఎంత ఎత్తున్నారు, ఎంత దారుణం కక్కెత్తున్నావు. ఇలాంటి దరిద్రులు ఉన్నారండి, తెలుసుకోండి.